యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుతున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. దాన్ని దివారాత్రములో మనం నిద్రపోతాం కదా, మనల్ని కాపాడేవాడు ఎవరండి? ఆ నిద్రపోయి మేలుకోవాలంటే మన దేవుడు అంట దివారాత్రములు కదా, దివారాత్రములు కూడా ఆయన కాపు చేయిస్తున్నాడట. ప్రతి నిమిషము ఆయన నీరు కడతా ఉన్నాడట, ప్రతి నిమిషము కదా. మనం భోజనం, టిఫిన్ పొద్దున, మధ్యాహ్నం భోజనం, తర్వాత నైట్ భోజనం కదా. ఆయనైతే ప్రతి నిమిషము కాపు చేయిచు ఆయన నీరు కడతా ఉన్నాడట. మనకు నీరు అంటే నీకు కావలసినవన్నీ ప్రతి నిమిషం. అంటే చూడండి, మనం ఊపిరి తీసుకుంటున్నామంటే ప్రతి నిమిషము కూడా ఆయన యొక్క దృష్టి మన మీద ఉన్నది. ఒక సెకండు, ఒక 5 నిమిషాలు మన ఊపిరి తీసుకోకుంటే ఉంటామా? అట్లా బిగబట్టండి, ఊపిరి తీసుకోకుండా ప్రతి నిమిషము కూడా ఆయన నీరు కడుతూ ఉన్నాడు. ఎవడునూ దాని మీదికి రాకుండా, ఎవ్వరు కూడా ఏది కూడా దాని మీదకి రాకుండా ఆయన కాపు కాస్తూ ఉన్నాడట. కాపు కాస్తూ ఉంటే ఇంకెందుకండి శ్రమలు అంటారా? మన జీవితము ఒక యాత్ర కదా. ఈ యాత్రలో మనం రోడ్లో వెళ్తూ ఉంటాం కదా. అన్ని రోడ్లు మంచిగా చక్కగా ఉండవు కదా. మనం ప్రయాణం చేస్తున్న దారిలో ఎట్లా ఎత్తులు వంపులు ఉంటాయి, మన జీవితంలో కూడా అలాగే ఉంటాయి. కానీ అన్నిటిలో ఆయన ప్రతి నిమిషము నీరు కడుతూ ఎవ్వడూ దాని మీదకి రాకుండా కాపు కాసే దేవుడుగా, మన పక్షముగా, మన దివారాత్రములు ఆయన నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్నాడట. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరుయి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఇక్కడ ఏమంటున్నాడంటే ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడట. ఎవరైనా ఎత్తుకుంటారండి? తల వెంట్రుకలు నెరుసు వరకు, అంటే తల వెంట్రుకలన్నీ కూడా నెరియు వరకు కూడా నిన్ను ఎత్తుకొని నడిపించే దేవుడను. అంటే నీ జీవితము ప్రారంభం మొదలుకొని ఎప్పటి వరకు ఆయన కాపు కాస్తాడట. ఎప్పటి వరకు దివారాత్రములు నిన్ను కాపు కాస్తాడు. నీ మీదకి ఏమీ రాకుండా ఎప్పటి వరకు ఉంటానంటున్నాడంటే నీ ముదిమి వచ్చు వరకు, నీ యొక్క వృద్ధాప్యములో కూడా నేను నీకు సంరక్షణ ఇస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను పోషిస్తాను, నిన్ను సంరక్షిస్తాను. నీ జీవితంలో కావలసినవన్నీ ప్రతి నిమిషము కూడా నేను నీకు నీరునిస్తూ ఉంటాను. అంటే నీరు అంటే నీ పోషణ నిమిత్తమై ప్రతి నిమిషము కూడా నీ ముదిమి వచ్చినప్పుడు చాలామంది నిన్ను నిర్లక్ష్యము చేయవచ్చు, చాలామంది నిన్ను పట్టించుకోకపోవచ్చు. నీ పరిస్థితిలో నీకు అందరూ ఉన్నా నువ్వు ఒంటరిగా ఉండొచ్చు. కానీ నీ దేవుడు ఏమంటున్నాడంటే నేను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునే దేవుడను, నీ తల వెంట్రుకలు నెరిగి వరకు కూడా నేను నిన్ను కాపాడుతాను, నిన్ను పోషిస్తాను అంటున్నాడు. నాతో సమానముగా ఎవరిని మీరు చూపించగలరు? ఎవరినైనా మనం చూపించగలమా? ఆయనతో సమానముగా నా దేవుని కంటే గొప్ప అని ఎవరినైనా చూపించగలుగుతామా? ఎవరిని చూపించలేమండి, ఎవరిని చూపించలేం. ఈరోజు నువ్వు ఒకవేళ బాధ, వేదన, అయ్యో నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి కదా. వృద్ధాప్యంలో ఉన్నవారు, నేను ఇప్పుడు చేత కాకుండా ఉన్నాను కదా, నన్ను ఎవరు పోషిస్తారు, ఎవరు సంరక్షిస్తారు కదా. చాలా ఆలోచనలు, చాలా వేదన పడుతూ ఉంటారు. చాలాసార్లు దేవుడు మనతో అంటున్నాడు, నీ ముదిమి వచ్చు వరకు కూడా నేను నిన్నే ఎత్తుకుంటాను, నిన్ను నేను నడిపిస్తాను, నేను నీకు సహాయము చేస్తాను.